పట్టుకోవచ్చు, నేను ఇచ్చి పట్టుకోవడం కాదు. గురువుని అడగాల్సింది ఏంటి? ఈ శక్తి సృష్టించడే, అది ఎలా సృష్టించాలి అని గురువుని అడగాలి. మనం అది అడుగుతున్నామా? లేదు. ఆయన చెయ్యో కాలో నెట్టో ఏదో తాకితే కాదు, మన పుణ్యాలన్నీ మన కర్మలన్నీ పోతాయి. అలాగే చేశారా? కనుక ఎప్పుడు కూడా కనీసం ఈ రోజుకైనా ప్రతినిధి వ్యవహరించిన ఆ సూత్రాలను మీ జీవితంలో అన్వయించుకోండి, ఆచరణలో పెట్టుకోండి. సత్యాన్ని మాట్లాడడం నేర్చుకోండి. ఎవరు గొప్ప కోసం మాట్లాడద్దు, హితంగా మాట్లాడండి. అన్నిటికన్నా మూడోది అతి ముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా అని ఒక్క క్షణం ఆలోచించి మీ నోటు తెరవండి. అప్పుడు మీ సమాజం ఎంత గౌరవించుకుంటూ చూసుకోండి. ప్రభుత్వ అంటూ నోటు తెచ్చి మాట్లాడేటంటే మీకు ఎంతమంది మన వాకు విలువ ఎక్కడ ఉంటుంది? కనుక ఇలాగే ఇప్పుడు ఈ గంటలో ఎన్ని విషయాలు తెలుసుకున్నారు? అన్ని విషయాల్ని అన్వయించుకుని అవి అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడం నేర్చుకోండి. ఒకటి, కోరికని అర్థం చేసుకోండి. 3 గుణాలు అంటే ఏమిటో తెలుసుకుని అలాంటి లక్షణాల కన్నా మీలో ఉంటే వాటిని ఎలా దూరం చేసుకోవాలో దాన్ని అభ్యాసంలో పెట్టండి. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు ఎలా అడగాలో తెలుసుకోండి. కనుక ఇంతవరకు నేను చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా పదాలు అర్థం కాకపోయినా మొహమాట పడద్దు. నేనే విజయకుడు కాదు, ఏమనుకుంటారో ఏం చేస్తారో అని. మీరు వచ్చిన దానికి నేను మాట్లాడే 4 మాటల్లో కనీసం 2 మాటలైనా మీకు అర్థమయ్యి అవి మీకు అవగాహనకు వచ్చి మీరు అన్వయించుకొని మీ జీవితంలో ఆచరించి మీరు ఉత్తములుగా తయారవుతారు అంటే దానికోసమే నేను వచ్చాను, దానికోసమే నేను తిరుగుతున్నాను. అంతకుమించి నాకు ఎలాంటి మీరిచ్చే ఎక్స్పెక్టేషన్స్ లేవు. కేవలం తెలుసుకోండి. ఈ రోజుకైనా ఇన్నాళ్ళైనా గురువు నుంచి ఏం పొందాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలించుకోవాలి, ఇది నా ముందు వదిలించుకోవాలి, ఎలా వదిలించుకోవాలని అడగడం కాదు. 60 సంవత్సరాల వయసు వచ్చిందంటే మీ పిల్లలకి ఇచ్చేయండి, కోడలకి ఇచ్చేయండి. వృద్ధాప్యం అనేది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైనది. అది ఒంటరితనం కాదు, దాన్ని ఏకాంతం అంటారు. ఆ ఏకాంతంలో మీకు ఎన్ని కావాలని అనుకున్నారో 40 ఏళ్ల నుంచి కష్టపడినంతా కూడా 60వ సంవత్సరం నుంచి మీరు తిరిగి శరీరం వదిలిపెట్టేంత వరకు దాన్ని అభ్యాసం చేసుకోవడానికి వృద్ధాప్యం ప్రతి ఒక్కరికి ఒక వరం. ఆ వరాన్ని మీరు వేస్ట్ చేసుకుంటారు. రాత్రి 9 పడుకున్నాను లేదా అంటారా? అయిపోయింది కదా, పడుకొని లేదంటారు కానీ లేచి కూర్చొని ఎవరో అంటారు. అదే కుర్రాడు పడుకుంటే లేవరా అప్పుడే పడుకున్నాము అంటారు. పొద్దున్న 1 గంట పడుకున్నాను అనుకోండి, లేపేసి మిమ్మల్ని ఏదైనా రాజకీయ మీరు అంటారా? వయసు అయిపోయింది కదా, 1 గంట పడుకొని రాత్రి పగలకు పొద్దున్న అన్ని వెసులు పడ్డాయి. టైంకు 2 ముక్కలు. ఇంతకుముందు 12ంటికి తినే ఆహారం కొంచెం 2 అయినా దొరికేది కాదు. కానీ ఇప్పుడు 12 గంటల్లో కడుపులో ముద్ద పడిపోతుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏది కష్టం కాలేదు. కానీ మనం పట్టుకున్నవన్నీ వదిలేయగలిగితే ఇంకా తాడాలంటే మనకే కావాలి, ఇంకా పెద్దనం నాకే కావాలి, ఇంకా అభిమాషి నాకే కావాలి. అరే ఇన్నాళ్ళ నుంచి తపన పడ్డానికి వదిలేద్దాం, ఇక్కడి నుంచైనా వాళ్ళకి ఇచ్చేసి నేను ఎట్టెళ్ళాలో ఎప్పుడు వెళ్తున్నానో అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా, దాని మీద నా దృష్టి ఫోకస్ పెడదామనేటువంటి ఆలోచన తెచ్చుకున్నాను అనుకోండి,
అలాంటి వాడికి వృద్ధాప్యం ఒక వరంగా ఉంటుంది, లేదంటే అదొక శాపంగా తయారు. మీకున్నటువంటి టైంని ఎవరు ఏమి అడగరు. ఎంత రిలాక్స్ అవ్వచ్చో, ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందో, ఎన్ని పుస్తకాలైనా చదువుకోవచ్చు, ఎంతసేపు అయినా మీలో మీరు ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవాలంటే పర్టికులర్గా అలా కూర్చుండిపోయాలి, పడి కూర్చుని బలవంతంగా కూర్చోవడం కాదు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అలా చేయండి. అన్నీ ఆ ధ్యాన నిష్టతో చేయండి. ఏదో హెల్త్ బాగాలేదు డాక్టర్ వాకింగ్ చేయమన్నాడు, మొబైల్ ఫోన్ స్పీకర్లు పట్టుకుని చేతిలో మొబైల్ పట్టుకుని ఏదో సోదరాలు వింటూ మైండ్ పని చేసే, బాడీ పని చేసే, ఇంటర్నెట్ పని చేసే ఎవడో ఎదుర్కొన్నా కనపడ్డాడు, ఇమ్మీడియట్గా వాటిలో వివాదం. దీనికోసం కాదు వాకి అడుగు తీసి అడిగేసేటప్పుడు భూమి మీద నీ అడుగు నీకు తెలిసి వేయాలి. అదే వాక్ మెడిటేషన్ అంటారు. చేసే ప్రతి పనులను ధ్యాస పెట్టండి, అదే ధ్యానంగా మారిపోతుంది. ధ్యాస లేనిది ఏది ధ్యానం కాదు. కళ్ళు రెండు మూసుకుని ఇక్కడ కూర్చుని ధ్యాస ఏదో పెట్టేసి ఇంటి మనవాళ్ళు ఏం చేస్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారో ఆలోచించుకుంటూ కూర్చునే బదులు ఇక్కడ ప్లేస్ వెళ్ళిపోవడం మంచిది. బాడీ ఇక్కడ ఉంది, మైండ్ అంతా ఇంటి దగ్గర పెట్టారనుకోండి, ఇక్కడ కూర్చుని ఏం ప్రయోజనం? కనుక ఇప్పుడు అందరూ 60+ అని అనుకుంటున్నా, ఎంతగానో ఉంటామో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మనం ఏం చేయాలో తెలీదు, అసలు తిరిగి మనం ఏ రూట్లో వెళ్తామో తెలియదు. ఎన్ని రూట్లు ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా స్వర్గంగా నరకాలు వెళ్ళిపోతారా, లేకపోతే గోవర్లోకి వెళ్ళిపోతారా? అయితే భ్రమలు. మీరున్న స్థితి, మీరు చేసుకున్న స్థితి ఏంటో తెలుసుకోండి. మీ ఇల్లు ఇక్కడ కాకుండా అసలు ఇల్లు పైన, అంటే పైన మీకు ఇల్లు, అదో లోకం. అందరూ చనిపోయిన తర్వాత పితృలోకంలోకి వెళ్ళిన తర్వాత స్వర్గనరకాలు వస్తే వెళ్ళిపోరు, ఇంకా టైం ఉంది. ఆ పితృలోకం నుంచి ఆ స్వర్గనరకానికి వెళ్ళి పాపఫలితము పుణ్యఫలితము అనుభవించిన తర్వాత మీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్ర వేసుకుంటూ వస్తారు. పాత్రలు మారుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళకి రిలేషన్ లేవు. బ్రహ్మగారి కూతురు కొడుకు ఈ అనుబంధాలు భౌతిక శరీరంతో భౌతిక ప్రపంచంలోనే, ఈ రిలేషన్ అక్కడ లేవు. స్వర్గం, అందరికీ స్వర్గం కావాలి. ఎందుకు స్వర్గం కావాలి? ఎందుకంటే ఎవరు ఏ వయస్సుతో స్వర్గంలో అడుగుపెట్టినా 30 సంవత్సరాల వయసు వాళ్ళకు మారిపోతారు. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలనే ఉంటారు. ఆ యవ్వనంతో ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహం ఉండదు, అంతా వైభవము, భోగము. ఇంకేమన్నా అందుకే స్వర్గాన్ని పోకుంటారు. ఆ స్వర్గంలో ఎంతకాలం వస్తారు? మీరు చేసిన పుణ్యమా చెప్పుకోవడానికే సరిపోవట్లేదు. స్వర్గానికి వెళ్ళే పుణ్యం ఉన్నాను దగ్గర కనీసం స్వర్గంలో ఒక్కోదైనా ఉండగలుగుతారా? అంత పుణ్యం ఉన్నామని దగ్గర మనం ఏదైనా 500 పుణ్యం దానం చేస్తే నాకు ఎంత ప్రచారం చేసుకున్నాం మీరే ఆలోచించండి. కనీసం 10 మందికి చెప్పకుండా ఉంటారు మీరు. అయితే 10 మందికి కొట్టుకుపోయిన పుణ్యం అంటారు. మీ దగ్గర ఏముంది? మరి మీరు చేసిన పాప పరిహారాన్ని, పాపాలను గురించారు కదా, గుర్తుపెట్టుకోండి.